హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలనుకుంటున్నానంటే, మీకసలు ఇప్పుడు ఎలాంటి వ్యక్తులు పరిచయం అవుతారు? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో ప్రతి మనిషి లైఫ్‌లో కూడా అంటే టైమ్ టు టైమ్ వ్యక్తులు వస్తుంటారు, వెళ్తూ ఉంటారు. కొంతమందేంటంటే స్పెషల్ అవుతారు. కొంతమందేంటంటే బ్యాడ్ మెమోరీస్ కూడా అవుతుంటారు. అంటే కొన్ని లెసన్స్ నేర్పిస్తూ ఉంటారు. సో రకరకాల వ్యక్తులనైతే రకరకాల ఫేజెస్‌లో మనం మీట్ అవుతూ ఉంటాం. అదేంటంటే ఎప్పుడు ఎవరు ఏ రకంగా మనకు కనెక్ట్ అవుతారో, ఏ రకంగా అంటే వాళ్ళతో మనకి క్లాష్ వస్తుందో అయితే తెలీదు. బట్ డెఫినెట్‌గా ఈ ఫేజ్‌లో అంటే మీ లైఫ్‌లో మీరు ఎలాంటి వ్యక్తుల్ని మీట్ అవ్వచ్చు. అంటే వాళ్ళెవరైనా కూడా అవ్వచ్చండి. స్పెసిఫిక్‌గా ఇదే అని నేను చెప్పను కానీ, బట్ డెఫినిట్‌గా అంటే ఆ పర్సన్ రావడం వల్ల మీ లైఫ్ ఏంటంటే కొంత చేంజ్ అవ్వచ్చు. అది ఎలాంటి వ్యక్తి అయినా కూడా అవ్వొచ్చండి. మీరేంటంటే ఏ ఎక్స్‌పెక్టేషన్‌లు లేకుండా రీడింగ్ చూడడం అయితే మంచిది. అండ్ ఇంకొకటేంటంటే వాళ్ళతో మీ సిట్యుయేషన్స్ కూడా ఎలా ఉంటాయి? అసలు మీరు ఏం నేర్చుకోవడానికి అవకాశం ఉంది అనేది కూడా మీకు అంటే ఈ రీడింగ్‌లో అయితే క్లారిటీ వస్తుంది. సో, ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. సో, 3 డిఫరెంట్ కార్డ్ సెట్స్‌కి కూడా 3 డిఫరెంట్ క్రిస్టల్స్‌తో పాటు 3 డిఫరెంట్ హార్ట్ చార్మ్స్ కూడా పెట్టాను. సో, అది మీకు కనిపిస్తుందో లేదో అని చెప్పే క్రిస్టల్స్ మళ్ళీ అరేంజ్ చేయడం అయితే చేశాను. సో, ఫస్ట్ కార్డ్ సెట్‌కి కార్నాలియన్ క్రిస్టల్ ఉంది. అండ్ పర్టిక్యులర్‌గా ఈ చామ్ ఉంది. మీకు కనిపిస్తుందనే అనుకుంటున్నాను నేను. సో, సెకండ్ కార్డ్ సెట్‌కి మెలకైట్ స్టార్ క్రిస్టల్ ఉంది. అండ్ ఈ చామ్ ఉందండి. సో, మీకు కనిపిస్తుందనే అనుకుంటున్నాను. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఎమెథిస్ట్ వాండ్ ఉంది. అండ్ ఈ చామ్ ఉంది. సో, మీరు ఏది పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. ఆహ్, నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ హార్ట్ చార్మ్ పిక్ చేసుకున్నారో ఆర్ కార్నాలియన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు ఇప్పుడు మీ లైఫ్‌లో మీకెలాంటి వ్యక్తులు పరిచయం అవుతారు? అసలు ఎలాంటి వ్యక్తులు పరిచయం అయ్యే అవకాశం ఉంది? అండ్ వాళ్ళ వల్ల మీరేం తెలుసుకుంటారు ఆర్ నేర్చుకుంటారు? సో, మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేదైతే ఇప్పుడు చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీ లైఫ్‌లోకి అంటే ఒక వ్యక్తి అయితే వస్తారండి. ఈ వ్యక్తి ఏంటంటే చాలా మెచ్యూర్డ్‌గా థింక్ చేయడం కానీ, ఏవైనా డెసిషన్స్ తీసుకున్న దగ్గర కానీ, ఏదైనా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్న దగ్గర కానీ, వాళ్ళ ఇంటెన్షన్స్ అనేవి క్లియర్‌గా మీకు అర్థమయ్యేలా వాళ్ళు ఉండడం కానీ, ఇలాంటి వ్యక్తులు ఎవరో కానీ మీకు పరిచయం అవుతారండి. అంటే ఒక పర్సన్ లైఫ్‌లోకి స్పెసిఫిక్‌గా ఒక టైప్ రిలేషన్‌షిప్‌లోనే ఒక వ్యక్తి రావాలని ఏం రూల్ లేదండి. వాళ్ళు ఏ విధంగా అయినా కూడా రావచ్చు. కొన్నిసార్లు ఏంటంటే సేమ్ జెండర్ వ్యక్తులు కూడా వస్తూ ఉంటారు. సో, ఏదేమైనా సరే నేనిక్కడ ఒకటైతే క్లియర్‌గా చెప్పగలనండి. ఒక పర్సన్ అయితే మీ లైఫ్‌లోకొస్తారు. ఈ పర్సన్ అంటే మీకు ఎలా అనిపిస్తారు అంటే
వీళ్ళు అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ చూడండి ఎల్డర్స్ ఉంటారు కదా! సో, వాళ్ళు కొన్ని జాగ్రత్తలు చెప్పడం కానీ, ఆర్ కొన్ని విషయాల్లోనేంటంటే వాళ్ళు క్లియర్‌గా గైడెన్స్ ఇవ్వడం కానీ చేస్తూ ఉంటారు కదా! సో, ఈ పర్సన్ కూడా అలానే మీకేంటంటే బాగా సపోర్ట్ చేస్తారండి. అండ్ వాళ్ళేంటంటే కొంత మిమ్మల్ని కరెక్ట్ చేయడం కానీ, ఆర్ మీరేంటంటే తీసుకుంటున్న డెసిషన్స్‌లోని మీకింకా క్లారిటీ వచ్చేలా చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా చేస్తారండి. అంటే మీ లైఫ్‌లోని వీళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారని చెప్పొచ్చు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి వీళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. అంటే ఒక పర్సన్ లైఫ్‌లోని ఇలానే ఒక వ్యక్తి రావాలి అని కాదు కానీ, మీకసలు ఎలాంటి వ్యక్తి పరిచయం అవుతారో అనే రీడింగ్ అందుకే చేశాను నేను. సో, మీకైతే మాత్రం ఒక మెచ్యూర్డ్ పర్సన్ అయితే పరిచయం అవుతారండి. వాళ్ళేంటంటే మీకు చాలా నేర్పిస్తారండి. మీరేంటంటే మీ లైఫ్‌లో చాలా చేంజెస్ చేసుకోవడానికి వీళ్ళు మీకు బాగా సపోర్ట్ చేస్తారని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీలోని ఒక మెంబర్ మీకు ఎలా సపోర్ట్ చేస్తే మీరేంటంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి కొంచెం కాన్ఫిడెన్స్‌తోని మీరేంటంటే మీ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో, ఈ వ్యక్తి పరిచయం కూడా మీ లైఫ్‌ని ఆ విధంగానే మారుస్తుంది అని చెప్పొచ్చు. మీరు చాలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతారు. పాస్ట్‌తో కంపేర్ చేస్తే మీరు వచ్చే రోజుల్లోనేంటంటే చాలా డిఫరెన్సెస్ చూడడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే తెలుసుకుంటారండి. మీరేంటంటే మీ లైఫ్‌లో కొన్ని నేర్చుకోలేకపోతున్నారు, కొన్ని తెలుసుకోలేకపోతున్నారు. అంటే ఏ పర్సన్‌కైతే ఆ క్లారిటీ ఉండదో వాళ్ళేంటంటే వాళ్ళ లైఫ్‌ని ఈజీగా మూవ్ చేయలేకపోతుంటారండి. సో, అలాంటి టైంలోని యూనివర్స్ ఏంటంటే స్టెప్ ఇన్ అవుతుంది. సో, అందుకే మీరేంటంటే మేబీ ఈ వ్యక్తితో అలాంటి ఒక సోల్ కాంట్రాక్ట్ రాసుకొనుంటారు. అందుకే వాళ్ళేంటంటే మీ లైఫ్‌లోకైతే ఎంటర్ అవుతున్నారు. సో, ఇలాంటి వ్యక్తి వచ్చిన తర్వాత మీరేంటంటే చాలా విషయాలు అర్థం చేసుకోవడం కానీ, మీ లైఫ్‌లో మీరేం డిజర్వ్ చేస్తారు, మీరేం అచీవ్ చేయాలి, మీరు ఎక్కడున్నారు, సో, మీరు ఎక్కడికి వెళ్ళాలి, అంటే ఈ పర్సన్ మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తారు. వీళ్ళేంటంటే మీకొక ఫ్యామిలీ లానే అనిపిస్తారండి. మేబీ మీ ఫ్యామిలీ కూడా మీకు ఇంత సపోర్ట్ చేసుండేది కాదేమో. బట్ వీళ్ళేంటంటే మీకు చాలా సపోర్ట్ చేశారు. అంటే వీళ్ళు మీ లైఫ్‌లోకి రావడం అనేది ఒక బ్లెస్సింగ్ లాగా కూడా ఫీల్ అవుతారు. వీళ్ళేంటంటే మీకంటే ఏజ్‌లో పెద్దవాళ్ళు కూడా అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళకి ఒక 70% మేల్ పర్సన్ కూడా అవ్వచ్చు. మేబీ అంటే ఇంకొంతమందికి లేడీ కూడా అవ్వచ్చు. జెండర్ ప్రయారిటీ అనేది కూడా ఉంటుంది. జనరల్ రీడింగ్ కదా! సో, ఏదేమైనా సరే ఒకటి మాత్రం నేను క్లియర్‌గా చెప్పగలనండి. ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడం వల్ల మీరన్నింటికి కూడా ప్రిపేర్డ్‌గా ఉంటారండి. మీరు ఏదైతే ఒకప్పుడు చేయలేకపోయారో, ఏదైతే ఒకప్పుడు అంటే మీకు కరెక్ట్ కాదు, లేకపోతే మీకు ధైర్యం సరిపోలేదో, ఇప్పుడు అవన్నీ కూడా మీరేంటంటే చేయడానికి ముందుకు వెళ్తారండి. మీ లైఫ్‌లో మీరేంటంటే చాలా అచీవ్ చేస్తారు. సో, అదెందుకు అంటే వీళ్ళ వల్లే. ఈవెన్ మీరేంటంటే ఒక పర్సన్ నుంచి అంటే మీరు సఫర్ అయ్యి మీ లైఫ్‌లో మీకు లవ్ దొరకలేదు. ఈవెన్ మీ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీకు కొన్ని విషయాల్లో సపోర్ట్ చేయలేదు. అంటే మీరేంటంటే అన్ని రకాలుగా కూడా లైఫ్‌లోని డిస్టర్బెన్సెస్ అయితే చూసారు. పర్టిక్యులర్‌గా ఒక రిలేషన్‌షిప్‌లో కూడా చాలా సఫర్ అయ్యారు. అంటే ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత మీరు లవ్ వాల్యూ కూడా తెలుసుకుంటారండి. ఈ పర్సన్ ఏంటంటే మీకు ప్రూవ్ చేస్తారు. మీరు లవ్‌ని డిజర్వ్ చేస్తారు. కాకపోతే మీరు పాస్ట్‌లో అంటే ఒక వ్యక్తిని ఇష్టపడింది ఆర్ ఒక వ్యక్తి కోసం చేసింది అదంతా కూడా వాళ్ళు వర్తీ కాదు కాబట్టే ఆహ్, మీరేంటంటే మీ వర్త్‌ని క్వెషన్ చేసుకునే పరిస్థితొచ్చింది. బట్ ఎప్పుడైతే రియల్ పర్సన్‌ని మీట్ అవుతారో, రియల్ వేలోని అంటే థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తారో, మీరేం డిజర్వ్ చేస్తారు, మీరు ఇది డిజర్వ్ చేస్తారా అనే ఒక క్లారిటీ అయినా తెచ్చుకుంటారు. సో, డెఫినెట్‌గా ఈ పర్సన్ వల్ల మీ లైఫ్ అయితే చాలా వరకు మారుతుందండి. మోస్ట్‌లీ లవ్ అని నేను చెప్పను గానీ డెఫినెట్‌గా వీళ్ళు రావడం వల్ల మీ వాల్యూ మీరు తెలుసుకుంటారండి. మీరసలు ఏం అచీవ్ చేయగలరు? అసలు మీ లైఫ్‌లో మీరు అంటే ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? అసలు ఏం చేయాలి? అనే క్లారిటీ తెచ్చుకోవడం కోసం ఈ వ్యక్తి అయితే మీ లైఫ్‌లోకొస్తారు అనైతే క్లియర్‌గా చెప్పగలను. సో, దీనివల్ల మీరేంటంటే చాలా ప్రోగ్రెస్ చూడడం కానీ, ఇప్పుడు కొంతమందుంటారు బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న దగ్గర ఆలోచిస్తారు. ఇన్వెస్ట్ చేయాలి అన్న దగ్గర ఆలోచిస్తారు. లైఫ్‌లోనేంటంటే సమ్ గుడ్ డెసిషన్స్ తీసుకోవాలి. పర్సనల్ విషయాల్లో అన్న దగ్గర ఆలోచిస్తారు. అది చేయొచ్చా? చేయకూడదా? అని. బట్ వీళ్ళొచ్చిన తర్వాత ఏంటంటే వీళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. వీళ్ళు అంటే మీ విషయాల్లో ఇన్వాల్వ్ అయిపోయి అంటే వాళ్ళు కూడా మీ విషయంలోని అంటే వాళ్ళ ఓన్ వేలో థింగ్స్‌ని చేయడం కానీ అలా ఏం ఉండదండి. వాళ్ళ సపోర్ట్ వల్ల మీకు మీరు అంటే కొత్తగా పరిచయం అవుతారు. మీకు మీరు ఏంటంటే కొత్తగా మీ లైఫ్‌ని క్రియేట్ చేసుకుంటారు అని చెప్పొచ్చు. మీ లైఫ్‌లో మీరు ఏవైతే ఒకప్పుడు మిస్ అయ్యారో, ఒకప్పుడు చేయలేకపోయారో అవన్నీ చేయడానికి వీళ్ళ సపోర్ట్ అనేది మీకు ఉంటుంది అని చెప్పొచ్చు. సో, వీళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. మీరేంటంటే 100% ష్యూర్‌గా అంటే మీ క్లారిటీతో మీరు చేయాల్సినవన్నీ చేస్తారండి.
సో ఈ వ్యక్తి ఏంటంటే మీ లైఫ్ లో అలాంటి ఒక రోల్ ని ప్లే చేస్తారు అని మాత్రం నేను చెప్పగలను. సో డెఫినెట్ గా ఈ వ్యక్తి రావడం అనేది మీ లైఫ్ లో ఒక బ్లెస్సింగ్ గానే మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇలాంటి వ్యక్తి ఎవరో కానీ మీకు పరిచయం అవుతారండి. ఇదేంటంటే మీరు అనుకున్న దానికంటే కూడా చాలా తొందరగానే జరుగుతుంది. ఈవెన్ నాకు ఈ కార్డ్స్ చూస్తున్నా ఏమనిపిస్తుంది అంటే మీ లైఫ్ లో ఆల్రెడీ మీరు చాలా నెగిటివ్ గా ఫీల్ అవుతున్నారు. ఎంత ముందుకు వెళ్తున్నా సరే మీ లైఫ్ లో ఆ పాజిటివిటీ మీకు కనిపించట్లేదండి. సో బేసిక్ గా ఇంక మీరు డిసైడ్ అయిపోయారు, నా లైఫ్ ఎలానే ఉంటుంది, నా లైఫ్ లో ఎలాంటి మార్పులు రావు, నేను ఎంత పాజిటివ్ గా అనుకున్నా ఆ నెగిటివిటీ అనేది ఉంది. సో అదే ఎప్పుడు జరుగుతుంది అంటే ఇదంతా బ్యాడ్ లక్ అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. ప్రతిసారి కూడా మిమ్మల్ని మీరు ఎంత మోటివేట్ చేసుకుందామన్నా సరే మీ పరిస్థితులు ఏంటంటే మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదండి. మీరు మళ్ళీ మళ్ళీ కూడా అదే ఫేస్ చేస్తున్నారు. సో మీరు ఇంకా ఎలా ఫిక్స్ అయిపోయారంటే ఇంక ఇంతే, లైఫ్ ఎలానే ఉంటుంది. పాస్ట్ బాగానే ఉండేది. పాస్ట్‌లో హ్యాపీగానే ఉన్నాం. బట్ ఇప్పుడు అదంతా ఏం లేదు. సో, ఆ రకంగా మీరెందుకో కానీ చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారు. సో, యూనివర్స్ ఏంటంటే అంతా చూస్తుంటది కదా! పైనుంచి మనం ఏం చేస్తున్నామో అంతా కూడా యూనివర్స్‌కే కాదు, ఏంజెల్స్‌కే కాదు, యాన్సెస్టర్స్‌కే కాదు, అందరికీ కూడా అన్నీ తెలుస్తాయండి. గాడ్ ప్రతిదీ వాచ్ చేస్తుంటారు. సో, ఇక్కడ మీరొకటి అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు ఇంత డిస్టర్బ్ అయ్యి ఉన్నారో మీరేంటంటే ఎక్కడో కానీ ట్రాక్ తప్పారు. అంటే మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్ళకుండా జస్ట్ అక్కడక్కడే మీరేంటంటే స్టక్ అయిపోయి ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో, యూనివర్స్ ఏంటంటే మీకొక నడ్జ్ ఇవ్వాలనుకుంటుందండి. ఆ నడ్జ్ ఏంటంటే ఒక పర్సన్‌ని మీ లైఫ్‌లోకి పంపించి ఇవ్వాలి అనుకుంటుంది. సో, ఆల్రెడీ ఇంతకు ముందు కూడా నడ్జ్ ఇచ్చినట్టుంది కానీ అది మీకు అర్థం కాలేదు. అండ్ ఇంకొకటేంటంటే మీరు అంటే అలా అని చెప్పి మరీ ఏమీ చేయకుండా సైలెంట్‌గా నాకు సంబంధం లేదు అన్నట్టు కూడా లేరండి. మీరు కొన్ని ప్రయత్నాలు చేశారు మీ లైఫ్‌ని బెటర్ చేయడానికి ఆర్ మీ లైఫ్‌లో మీరు కొన్ని అచీవ్ చేయడానికి. బట్ మీరు ఎంత ట్రై చేసినా సరే యూనివర్స్ మిమ్మల్ని స్టాప్ చేస్తున్నట్టుగా ఆర్ అంటే యూనివర్స్‌కి ఏంటంటే మీరు ఆ పాత్‌లో వెళ్ళడం ఇష్టం లేదు అన్నట్టుగా మీకైతే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ ఒక ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు అనుకున్న వెంటనే అది జరిగితే వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. బట్ కొన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఎంతకీ వాళ్ళ లైఫ్ మారకపోతే ఎలా అనిపిస్తుంది? మీ పరిస్థితి అంతే. మీరు అందుకే చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారండి. సో, యూనివర్స్ ఇదంతా చూసింది కాబట్టి మీ లైఫ్‌లోకి ఒక పర్సన్‌ని పంపించాలి అని అయితే అనుకుంటుంది. సో, ఖచ్చితంగా మీరేంటంటే ఒక వ్యక్తితో చాలా స్ట్రాంగ్‌గా సోల్ కాంట్రాక్ట్ అయితే రాసుకున్నారు. సో, ఈ పర్సన్ అయితే మీ లైఫ్‌లోకి ఎంటర్ అవుతారు. వీళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. రిలేషన్‌షిప్ అనే అనుకోవద్దు. మేబీ రిలేషన్‌షిప్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు అంటే లైఫ్ పార్ట్నర్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుందండి. ఒక ఫ్యామిలీ ఫీలింగ్ తీసుకొచ్చినప్పుడు అలాంటి ఒక సిట్యుయేషన్ కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, న్యూ బిగినింగ్స్ అయితే స్ట్రాంగ్‌గా జరుగుతాయి. మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు మీరేంటంటే లోన్‌లీగా ఫీల్ అవుతున్నా, మీకెవరు సపోర్ట్ చేయలేదు. మీ లైఫ్‌లో అసలు ఒక వ్యక్తి మీకంటూ ఉన్నారా? అట్‌లీస్ట్ అంటే వాళ్ళు లవ్ అని కాదు కానీ, మీకు పాజిటివ్ వైబ్స్ ఇచ్చి, మీ లైఫ్‌కి ఎక్కడో కానీ పర్వాలేదు అని ధైర్యం చెప్పేవాళ్ళు ఉన్నారా అని ఆలోచిస్తున్నట్టయితే ఉన్నారు, వస్తారు. సో, ఇలాంటి వాళ్ళని మీరు తొందరలోనే మీట్ అవుతారు. వీళ్ళేంటంటే మీ లైఫ్‌ని చాలా చేంజ్ చేస్తారు. నిజానికి మిమ్మల్ని ఒక వారియర్‌లా తయారు చేస్తారని చెప్పొచ్చండి. మీరు స్ట్రాంగ్‌గా ఫైట్ చేయడానికి వీళ్ళు మీకేంటంటే సపోర్ట్ చేస్తారు. వాళ్ళు మీ తరపున ఫైట్ చేయరండి. బట్ మీరే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేసేలాగా మీ లైఫ్‌ని మీరు బెటర్‌గా చేంజ్ చేసుకునేలాగా వాళ్ళు చేస్తారు. సో, వీళ్ళ పరిచయం అనేది నిజంగానే మీ జీవితాన్నయితే మారుస్తుంది. మీ గురించి మీరు తెలుసుకున్నట్టుగా చేస్తుంది. అండ్ మీ వాల్యూ, మీ వర్త్ ఏంటో తెలుసుకొని మీరెప్పుడూ కూడా ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేసేలానే ఉంటుందండి ఈ పరిచయం. సో, ఇదైతే తొందరలోనే జరుగుతుంది కాబట్టి పాజిటివ్‌గానే ఉండండి. అస్సలు నెగెటివ్‌గా ఆలోచించొద్దు. అంతా కూడా సెట్ అవుతుంది. యూనివర్స్ ఏంటంటే వర్క్ చేస్తుంది కాబట్టి సెట్ చేస్తుంది ఎలా అయినా సరే. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ చార్మ్ పిక్ చేసుకున్నారో మీకు కనిపిస్తుందనే అనుకుంటున్నాను. సో, ఇది కానీ ఆర్ ఈ మెలకైట్ స్టార్ క్రిస్టల్ కానీ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీకిప్పుడు ఎలాంటి వ్యక్తి పరిచయం అవుతారు? సో, అసలు వాళ్ళ పరిచయం మీ జీవితాన్ని ఏ విధంగా మారుస్తుంది? అంటే గుర్తుపెట్టుకోండి ఎలాంటి వాళ్ళైనా కూడా అవ్వొచ్చండి. సో, ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా క్లీన్‌గా రీడింగ్ అయితే చూడండి. మీకు బాగా అర్థమవుతుంది. సో, చూద్దాం.
సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీరు చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నారండి. నాకు తెలిసి మీ లైఫ్‌లో మీరేంటంటే ఒక పర్సన్ కోసం వెయిట్ చేయడం కానీ, ఆర్ ఒక పర్సన్‌ని మర్చిపోలేక కొంత సఫర్ అవ్వడం కానీ, ఎక్కడో కానీ స్ట్రగుల్ ఫేస్ చేయడం కానీ, మీ లైఫ్‌లో మీరు ఏం చేయాలో తెలియని అంటే ఒక అంటే సిట్యుయేషన్‌లో ఉన్నట్టుగా నాకనిపిస్తుంది. సో, ఈ పర్సన్ ఏంటంటే ఫస్ట్ మీకు నార్మల్‌గానే పరిచయం అవుతారు. సో, వీళ్ళేంటంటే పరిచయం అయిన తర్వాత మీకు చాలా పాజిటివ్‌గా అనిపిస్తదండి. మీకు అట్‌లీస్ట్ ఒక్కలైనా సపోర్ట్ చేస్తున్నారు, మిమ్మల్ని ఒక్కలైనా అర్థం చేసుకుంటున్నారు అనే ఫీలింగ్ వస్తది. ఖచ్చితంగా మీ లైఫ్‌లోనేంటంటే ఇంకొక పర్సన్ ఉన్నారు. అంటే ఇంకొక పర్సన్ ఉన్నారంటే మీరు ఆల్రెడీ ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నారని కాదు కానీ, ఆ పర్సన్‌కి మీకు బ్రేకప్ అవ్వడం కానీ, సెపరేషన్ జరగడం కానీ, నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉండడం కానీ, ఇలా ఏదో అంటే డిస్టర్బెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, మీరేంటంటే వాళ్ళ కోసం మేబీ ఎక్కువ ఆలోచిస్తున్న టైంలోని మీ లైఫ్‌లోకి ఈ పర్సన్ రావచ్చండి. యాక్చువల్‌గా ఒక డోర్ క్లోజ్ అయిన తర్వాత ఇంకొక డోర్ ఓపెన్ అవుతుంది నార్మల్‌గా అయితే. బట్ ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి ఏం జరుగుతుందంటే, ఒక పర్సన్ మీకు పరిచయం అవుతారు. వాళ్ళతో మీరు మాట్లాడుతుంటారు. వాళ్ళతోని మీకు ఏంటంటే కనెక్షన్ అనేది పెరుగుతది. బట్ అది మీరేంటంటే లవ్వు ఆర్ అంటే ఏదో అంటే ఈ పర్సన్‌ని మీ లైఫ్‌లో ఎలా అయినా ఉంచాలి అనేలాగా మీరు ఆలోచించరండి. వాళ్ళు మీకేంటంటే చాలా పాజిటివ్ వైబ్స్ ఇస్తారు. మీకు పాజిటివ్ వేలో సపోర్ట్ చేస్తారు. మీకు కూడా ఏమనిపిస్తదంటే ఇలాంటి వ్యక్తుల సపోర్ట్ మనకుండాలి. ఇలాంటి వ్యక్తులేంటంటే మనతో మాట్లాడుతుంటే మనం బెటర్‌గా ఫీల్ అవుతున్నాం. మరి కొంచెం హీల్ అవుతున్నాం. సో, డెఫినిట్‌గా ఈ వ్యక్తి మన లైఫ్‌లోని అంటే ఈ రోల్ ప్లే చేయడం అనేది ఈ టైంలో కరెక్టే. మనకేంటంటే ఇది అవసరం అనేలాగా మీరు ఫీల్ అవుతూ ఉంటారు. సో, మీ ఇద్దరి మధ్యలో కూడా అంటే గుడ్ కనెక్షన్ అనేది ఉంటుంది. ఇద్దరు ఏంటంటే ఆ పాజిటివ్ వైబ్స్ కూడా మెయింటైన్ చేస్తుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మీ లైఫ్‌లో మీరు కొన్ని విషయాలు తెలుసుకుంటారండి. అంటే మీరు పాస్ట్ రిలేషన్‌షిప్‌లో ఏం తప్పులు చేశారు? పాస్ట్‌లో అంటే మీరు ఏం మిస్ అయ్యారు? అంటే ఆ రిలేషన్‌షిప్‌లో అసలు ఏం మిస్ అయింది? ఆర్ ఆ రిలేషన్‌షిప్ అనేది ఎందుకు సెట్ అవ్వలేదు? ఇలా చాలా విషయాలు మీరు తెలుసుకుంటారండి. ఇలా తెలుసుకున్న టైంలో మీ లైఫ్‌లోనేంటంటే డివైన్ టైమింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఈ పర్సన్ ఎవరైతే మీ లైఫ్‌లోకి వస్తారో వీళ్ళు పొటెన్షియల్‌గా మీకొక లవ్ ఇంట్రెస్ట్ అవుతారు కొంతమందికి. కొంతమందికి ఏమవుతుందంటే వీళ్ళ వల్ల కొన్ని విషయాలు తెలుసుకుంటారండి. అంటే మీరేం డిజర్వ్ చేస్తారు? మీరేం మిస్ అవుతున్నారు? ఆర్ ఒకప్పుడు అంటే ఏం చేశారు? లైక్ చాలా విషయాలు అర్థమవుతాయి. సో, మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే అందరికీ కూడా ఒకలాంటి వ్యక్తులే పరిచయం అవ్వరు కదా! ఎందుకంటే నేనిప్పుడు ఒక జనరల్ రీడింగ్ చెప్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళ సిట్యుయేషన్ ఒక్కొక్కలా ఉంటుందండి. నేను చెప్పేది అందరికీ రెసొనేట్ అవ్వాలని లేదు. అలా అని చెప్పి రెసొనేట్ అవ్వదని కూడా ఏం లేదు. అవుతుంది. బట్ మీకేంటంటే ఇప్పుడు డిఫరెంట్ కేటగరీస్ ఉంటాయి. డిఫరెంట్ సిట్యుయేషన్స్ ఉంటాయి కాబట్టి మీరు పాస్ట్‌లో ఎవరైనా ఒక పర్సన్ వల్ల ఎఫెక్ట్ అయినా ఆర్ ఒక పర్సన్ గురించి ఎక్కువ ఆలోచించి అంటే ఇంకా డిస్టర్బ్డ్ ఫేజ్‌లోనే మీరుంటే ఖచ్చితంగా మీ లైఫ్‌లోకి ఈ టైంలో ఒక పర్సన్ అయితే వస్తారండి. వచ్చేవాళ్ళు కొంతమందికి లవ్ ఇంట్రెస్ట్ అవుతారు. అంటే వాళ్ళ లైఫ్‌లోని అంటే వీళ్ళు లవర్‌గా ఉండడానికైనా, లైఫ్ పార్ట్నర్ అవ్వడానికైనా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమందికి మాత్రం ఏంటంటే, ఒక డిఫరెంట్ టైప్ పర్సన్ అండి. లైక్ ఏంటంటే, వీళ్ళ వల్ల మీరు అంటే ఏం మిస్ అయ్యారు? ఆర్ ఏం చేశారు? ఆర్ మీకేంటంటే, ఎక్కడ ఇదంతా కూడా డిఫరెంట్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయింది అని తెలుసుకోవడానికి వీళ్ళు సపోర్ట్ చేస్తారండి. అంటే మీ లైఫ్‌లో మీరు కొన్ని విషయాలు తెలుసుకోలేకపోతున్నారు. మీరేంటంటే అంటే ఎదుటి వ్యక్తులు మీకు చెప్తున్నారు, చెప్పట్లేదు అని కాదు. బట్ మీరేంటంటే ఇంకా కొన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. దానివల్ల మీరేంటంటే ఇంకా థింగ్స్‌ని కరెక్ట్‌గా ఆపరేట్ చేయకుండా ఇంకా అంటే అదే పద్ధతిలో ఆలోచిస్తున్నారు. అది అంటే ఇంకా వర్కౌట్ అవ్వదండి. ఎందుకంటే మీ లైఫ్‌లో డివైన్ టైమ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. సో, వన్స్ డివైన్ టైమ్ స్టార్ట్ అయిన తర్వాత మీరు అవునన్నా, కాదన్నా ఆర్ మీరు రెడీగా ఉన్నా లేకపోయినా సరే మీరు మళ్ళీ కూడా మీ లైఫ్‌లో లైట్‌ని చూడడం అనేది కామన్‌గా జరుగుతుంది. కానీ లైట్‌ని చూడాలి అనుకున్నప్పుడు డివైన్ టైమ్ రాగానే సడెన్‌గా మీరు లైట్ చూసారు కదా! సడెన్‌గా అన్నీ మారిపోవు కదా! ఇదంతా కూడా స్లోగా జరుగుతది. సో, అంటే యూనివర్స్ ఏంటంటే ఇప్పటి నుంచే వర్క్ చేస్తుంది. సో, ఇలాంటి వ్యక్తి ఎవరో కానీ మీ లైఫ్‌లోకొస్తారండి. సో, వీళ్ళు చెప్పాను కదా! మీ లైఫ్ పార్ట్నర్ అవ్వడానికి, మీకు లవర్ అవ్వడానికి పొటెన్షియల్‌గా ఛాన్స్ ఉంది. ఆర్ అట్‌లీస్ట్ మీరేంటంటే ఒక రిలేషన్‌షిప్‌లో ఉండి స్టిల్ ఇంకా అక్కడ ఏంటంటే తెలుసుకోలేకపోతున్నారు కొన్ని అంటే వీళ్ళ వల్ల మీరు తెలుసుకుంటారండి. బట్ ఏదైనా సరే ఈ వ్యక్తి రావడం వల్ల మీ లైఫ్‌లోకి ట్రూ లవ్ వస్తుందని చెప్పొచ్చు. అంటే మీరు ఈ ట్రూ లవ్ అంటే ఏంటి? మీరేం డిజర్వ్ చేస్తారు? మీరేం ఇవ్వగలరు? సో, అంటే అసలు మీ ఈక్వేషన్‌లోని ట్రూ లవ్ అంటే ఏంటి? ఇలా చాలా విషయాలైతే తెలుసుకుంటారండి. అండ్ ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి ఆ ట్రూ లవ్‌ని కూడా తీసుకురావచ్చు. ఆర్ వీళ్ళ వల్ల మీరది తెలుసుకోవడానికైనా ఛాన్సెస్ ఉన్నాయి. నేను చెప్పాను కదా! 2 పాసిబిలిటీస్ నాకు కనిపిస్తున్నాయి. 100% వీళ్ళు లవ్ ఇంట్రెస్ట్ అని కాదు కానీ 2 డిఫరెంట్ కేటగరీస్‌లోని రీడింగ్ అయితే ఉంది. సో, మీకు రెసొనేట్ అయిన దాని ప్రకారం మీరు తీసేసుకోండి. ఎందుకంటే కొంతమంది అంటే నేను రీడింగ్ చేసినప్పుడు వాళ్ళు అంటే
ఒక రకంగా చూస్తారండి. అంటే ఒకే పాయింట్ ఆఫ్ వ్యూలో రీడింగ్ ఎప్పుడు చూడకూడదు. ఓపెన్ మైండ్ తోని చూడాల్సిన అవసరం ఉంటుంది. సో అలా చూసినట్టయితే మీరు వీళ్ళ వల్ల చాలా నేర్చుకుంటారండి. మీరు చాలా విషయాలు అర్థం చేసుకొని అసలు రియల్‌గా హోమ్ అంటే ఏంటి? లవ్ అంటే ఏంటి? సో మీరేం డిజర్వ్ చేస్తారు? మీరు ఎక్కడ ఫిట్ అవుతారు అనేది ఫస్ట్ తెలుసుకుంటారండి. పర్టిక్యులర్‌గా ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం లవ్ వాల్యూ, ఫ్యామిలీ వాల్యూ అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. ఆర్ అసలు రియల్‌గా హోమ్ అంటే ఎలా ఉంటుంది? అంటే మన ఒపీనియన్ ప్రకారం హోమ్ అంటే ఎలా ఉండాలి? ఇలా చాలా తెలుసుకుంటారండి. మీరు ఎక్కడ ఫిట్ అవుతారు అనేది ఫస్ట్ తెలుసుకుంటారు. అన్నిటికంటే ఇది చాలా ఇంపార్టెంట్ కదా! అండ్ మీ ఇన్నర్ చైల్డ్ కూడా హీల్ అవుతారని చెప్పొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫైనల్‌గా మీరు మీలా ఉంటారండి. మీరు మీలా మళ్ళీ మారే అవకాశం అయితే మీకొస్తుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి మీరు మీలా లేరు. చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. అంటే చాలా డిస్టర్బ్డ్‌గా ఉంటున్నారు. కొన్ని అంటే అవసరం లేనివి కూడా మీరు ఆలోచించడం, అవసరం లేని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇది మీకు తెలుస్తుంది. మీరు మీలా లేరు అంటే మీరేంటంటే ఇలా ఉండడం వల్ల మీ లైఫ్ కూడా ఏం బెటర్ అవ్వదని. బట్ డెఫినెట్‌గా ఈ పర్సన్ వచ్చిన తర్వాత మీ లైఫ్ బెటర్ అవుతుందండి. మీరు మీలా మారుతారు అని చెప్పొచ్చు. ఇఫ్ అంటే నేను అందుకే చెప్పాను కదా! కొంతమందికి ఏంటంటే వీళ్ళు లవర్ అవ్వడానికి, లైఫ్ పార్ట్నర్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు వన్స్ మిమ్మల్ని హీల్ చేసిన తర్వాత మీరు మీలా వాళ్ళ దగ్గర ఉండే పరిస్థితి ఉన్నప్పుడు డెఫినెట్‌గా అలాంటి వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర ఛాన్స్ అయితే ఇవ్వాలి అని అనిపిస్తుంది. సో, మేబీ అది కూడా జరుగుతుంది. అంటే నేను చెప్పాను కదండీ! ఇక్కడ ఏంటంటే 2 కేటగరీస్ అన్నమాట ఈ రీడింగ్. సో, కొంతమందికి ఇలా అంటే వాళ్ళే పొటెన్షియల్‌గా లవ్ ఇంట్రెస్ట్ అవుతారు. కొంతమందికి మాత్రం తెలుసుకుంటారండి. వాళ్ళు అంటే గతంలో ఏం మిస్ అయ్యారు? ఇప్పుడు అంటే ఏం చేయాలి? సో, వాళ్ళు కోరుకుంటుందేంటి? వాళ్ళు ఎక్కడ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు? వాళ్ళు వాళ్ళలా కాకుండా వేరే వ్యక్తులు అసలెలా మారిపోయారు? ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ఉండడం కోసం ఏం చెయ్యాలి? అన్నీ తెలుసుకుంటారండి. రకరకాలుగా తెలుసుకుంటారు. మీ రీడింగ్ చాలా డెప్త్‌గా ఉంది. బట్ డెఫినిట్‌గా ఇది మీకు గుడ్ ఎక్స్‌పీరియన్స్ అవుతుందండి. యూనివర్స్ ఏంటంటే డెఫినిట్‌గా మీరు ఎక్కడ ఫిట్ అవుతారో అక్కడే మిమ్మల్ని సెట్ చేయాలి అని అనుకుంటుంది. అందుకే మీకేంటంటే ఈ వ్యక్తి అయితే పరిచయం అవుతారు. సో, వీళ్ళ పరిచయం అయితే మాత్రం మీ జీవితాన్ని అంటే ఒక మంచి మార్గంలో పెడుతుందని చెప్పొచ్చండి. సో, మీరేంటంటే డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి మీరు డిస్టర్బ్డ్‌గా ఉన్నారు. నేను చెప్పాను గదా! లోన్‌లీగా ఫీల్ అవ్వడం కానీ, ఎగ్జాస్ట్ అయిపోవడం కానీ, ఎవరితో కూడా మింగిల్ అవ్వకపోవడం. అంటే ఈవెన్ మీతో ఎవరైనా మాట్లాడడానికి ట్రై చేస్తున్నా, మీరే వాళ్ళని రిజెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారండి. అంటే మీరు లోన్‌లీగా ఉండడానికైనా ఇష్టపడుతున్నారు కానీ, ఎవరి దగ్గర కూడా ఓపెన్ అప్ అవ్వాలనుకోవట్లేదు. అంటే మీ హార్ట్‌ని మీరు ఓపెన్ చేయలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే, పాస్ట్‌లో మీకు జరిగిన సిట్యుయేషన్ అనేది అంటే మిమ్మల్ని అంతలా బ్రేక్ చేసింది అని చెప్పొచ్చు. సో, దానివల్ల మీరేంటంటే ఎందుకో కానీ ఓపెన్ అప్ అవ్వలేకపోతున్నారు. బట్ వన్స్ ఈ పర్సన్ వచ్చిన తర్వాత డెఫినిట్‌గా మీరేంటంటే స్లోగా ఆ లైట్‌ని చూస్తారండి. స్లోగా మీరు కొన్ని తెలుసుకుంటారు. మీరు ఎక్కడైతే అంటే కంఫర్ట్‌ని మిస్ అయిపోయారో ఆర్ మీరు ఏ క్లారిటీ అయితే లేకుండా అంటే ఆ డార్క్‌నెస్‌లో ఉన్నారో, ఈ పర్సన్ వచ్చిన తర్వాత మీకేం కావాలి? మీరేం చేస్తే బావుంటుంది అనేది మీరు అర్థం చేసుకుంటారండి. మీ లైఫ్‌లో ఇప్పుడున్న డిస్టర్బెన్సెస్ కానీ, కేయోస్ నుంచి కానీ మీరు బయటకొస్తారని చెప్పొచ్చు. ఈ పర్సన్ వచ్చేది కూడా అందుకే. అంటే మిమ్మల్ని ఈ సిట్యుయేషన్స్ అన్నిటి నుంచి కూడా బయటికి తీసుకురావాలనే. ఆఫ్‌కోర్స్ ఒకప్పుడు మీరేంటంటే ఇలా లేరండి. చాలా కేర్ ఫ్రీగా ఉండేవారు. అండ్ ఎక్కువ సీరియస్ రిలేషన్‌షిప్స్, సీరియస్‌గా థింక్ చేయడం అది కూడా మీరు కాదండి. మీరేంటంటే చాలా కంఫర్టబుల్‌గా ఉండేవారు. బట్ వన్స్ అంటే మరి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కలా ఉంటారు కదా! సో, ఒక వ్యక్తి వచ్చిన తర్వాత నుంచి మొత్తానికే మీరు మారిపోయారు. మీ లైఫ్ ఇలా ఎందుకు అయ్యింది అనేది మీకు ఇప్పటికీ క్లారిటీ అయితే లేదు. బట్ డెఫినిట్‌గా మీ లైఫ్ ఇలా ఉండకూడదు అనే క్లారిటీ మాత్రం ఉంది. కాకపోతే దానికోసం ఏం చేయాలి అనేదైతే మీకు అర్థం అవ్వట్లేదు. సో, యూనివర్స్ అందుకే మీ లైఫ్‌లోకి ఒక పర్సన్‌ని పంపిస్తుంది. అలా ఎందుకు అంటే డివైన్ టైమింగ్ అనేది మీ లైఫ్‌లో స్టార్ట్ అవ్వబోతుంది. సో, ఈ డివైన్ టైమింగ్ వచ్చేసరికి మీరేంటంటే చాలా చేంజెస్ చూస్తారండి మీ లైఫ్‌లో. మళ్ళీ మీరేంటంటే హ్యాపీగా ఫీల్ అయ్యే టైం అయితే వస్తుంది. సో, దీనికి మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండండి. ఆఫ్‌కోర్స్ ఈ పర్సన్ రావడం కూడా వెంటనే మీరేమి వాళ్ళకి కనెక్ట్ అయిపోరండి. స్లోగా ఇదంతా కూడా జరుగుతది. అంటే మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. మీరు అయితే మాత్రం మీ ట్రూ లవ్‌ని ఫైండ్ చేస్తారండి. కాకపోతే ఇది వెంటనే జరిగిపోదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు మీ హార్ట్‌ని క్లోజ్ చేసుకున్నారు. ఓపెన్ చేయాలంటే మీరేంటంటే ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటారు. సో, ఆ పర్సన్ కూడా మీ హార్ట్‌లోకి ఎంటర్ అవ్వడానికి ఆర్ మీరేంటో మీకు అర్థమయ్యేలా చేయడానికి కొంత కష్టపడుతూ ఉంటారు. బట్ వాళ్ళకి అంటే అలాంటి ఒక సోల్ కాంట్రాక్ట్ ఉంది మరి మీతోని. సో, దాని ప్రకారం వాళ్ళు యాక్ట్ చేసుకుంటూ వెళ్తారు.
ఇదైతే మాత్రం మీ మంచికే జరుగుతుందండి. సో మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టికులర్ గా ఈ చామ్ పిక్ చేసుకున్నారో ఆర్ ఎమతిస్ట్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. సో మీ లైఫ్ లో ఇప్పుడు మీకు ఎలాంటి వ్యక్తులు పరిచయం అవుతారు అంటే మల్టిపుల్ పర్సన్స్ అని కాదు, మేబీ సింగిల్ పర్సన్ అవ్వచ్చు, బట్ అసలు ఎలాంటి వ్యక్తి వాళ్ళ వల్ల మీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ వస్తాయి, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది అయితే చూద్దాం. సో ఫస్ట్ అయితే సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్ వస్తారండి. సో ఈ న్యూ పర్సన్ మీకు ఏ విధంగా అయినా పరిచయం అవ్వచ్చు. అంటే వీళ్ళు మీకు ఆఫీస్‌లో పరిచయం అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు. ఏ రకంగా అయినా సరే వీళ్ళైతే మీకు పరిచయం అవుతారు. అంటే ఇదే రకంగా పరిచయం అవుతారు అంటే మీ లైఫ్‌లోకి ఇలానే ఈ టైప్ వ్యక్తే వస్తారు అని నేను చెప్పను కానీ డెఫినెట్‌గా వీళ్ళేంటంటే ఒక న్యూ వేలో మీ లైఫ్‌లోకి వస్తారు అని మాత్రం నేను క్లియర్‌గా చెప్పగలనండి. సో మోస్ట్‌లీ తెలిసిన పర్సన్ అయితే కాదు, కొత్త పర్సనే. సో ఈ వ్యక్తి వచ్చిన తర్వాత మీరేంటంటే స్లోగా వాళ్ళతోని మీరు ఫ్రెండ్‌షిప్ చేయడం కానీ, అంటే వాళ్ళ గురించి మీరు తెలుసుకోవడం, మీ గురించి వాళ్ళు తెలుసుకోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి. ఇలాంటివి జరిగిన టైంలోనేంటంటే కొంత డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఎందుకో కానీ వాళ్ళకి మీకు మధ్యలోనేంటంటే కొంత సెట్ అవ్వదండి. అంటే ఎందుకు సెట్ అవ్వదు అంటే అప్పటికే మీరు మీ లైఫ్‌లో చాలా చూసున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్‌లో చాలా చూసుంటారు కాబట్టి మీ ఇద్దరి మధ్యలో కూడా కొంత అంటే ఆ పర్సనాలిటీ క్లాష్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళ ఆలోచనలు డిఫరెంట్‌గా ఉంటాయి. మీ ఆలోచనలు డిఫరెంట్‌గా ఉంటాయి. వాళ్ళ సిట్యుయేషన్స్ ఏంటంటే మీకు ఫిట్ అవ్వవు. మీ సిట్యుయేషన్స్ వాళ్ళకి ఫిట్ అవ్వవు. సో దీనివల్ల కొంత అంటే ఇద్దరు కలుస్తున్నా మళ్ళీ కాన్‌ఫ్లిక్ట్స్ ఉండడం, మళ్ళీ కొంత డిస్టర్బెన్సెస్ ఉండడం, మళ్ళీ ఇద్దరు కలవడం. అంటే ఇలా కొంత రిపీటెడ్‌గా అయితే జరుగుతది. సో ఆ టైంలో మీరేంటంటే చాలా విషయాలు తెలుసుకుంటారండి. అంటే మీరసలు ఏం డిజర్వ్ చేస్తారు? సో అసలు మీ లైఫ్‌లోని మీరు అంటే ఎలాంటి పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు? అసలు మీకు ఎవరు కరెక్టు? ఇలా మీరేంటంటే కొన్ని తెలుసుకుంటారండి. సో, ఇలా మీరేంటంటే తెలుసుకున్న తర్వాత కొంత క్లారిటీ తెచ్చుకుంటారు. అంటే ఒక రిలేషన్‌షిప్ అంటే ఇలా ఉండాలి. సో, అలా ఉంటేనే మీరు హ్యాపీగా ఉండగలరు. ఆర్ మీరేంటంటే ఆ విధంగానే సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయగలరు అని మాత్రం మీరు అర్థం చేసుకుంటారు. సో, ఎప్పుడైతే మీరు అర్థం చేసుకుంటారో అప్పుడు ఆ పర్సన్‌కి మీరేంటంటే ఓపెన్‌గా ఇవన్నీ చెప్పడం అండ్ మీ సిట్యుయేషన్స్ ఏంటంటే వాళ్ళకి అర్థం అవ్వడం. సో, అప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఈ లవ్ అనేది బ్లూమ్ అవ్వడం ఇలాంటివేవో జరుగుతాయండి. అంటే నేనిక్కడ మీకు ఇంకొకటి కూడా చెప్తున్నాను. అదేంటంటే మీ లైఫ్‌లోకి ఇలా ఎవరైతే ఇప్పుడు కొత్తగా వస్తారో అంటే మీకు కొత్తగా పరిచయం జరుగుతుందో, సో ఈ వ్యక్తే మీ లవ్ ఇంట్రెస్ట్ అవ్వాలని రూల్ లేదు. ఆర్ లైఫ్ పార్ట్నర్ అవ్వాలని రూల్ లేదు. బట్ వాళ్ళతోని మీరు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ వల్ల మీరు ఎలాంటి వ్యక్తిని డిజర్వ్ చేస్తారు? ఎలాంటి వ్యక్తి మీ లైఫ్‌లోకొస్తే బావుంటుంది అని మీరు తెలుసుకోవడం వల్ల ఇప్పుడు ఆ వ్యక్తితో మీరు ఫిట్ అవ్వగలరు అనుకుంటే, ఆ వ్యక్తినే మీరు అంటే లవ్ ఇంట్రెస్ట్ అయినా చేసుకోవచ్చు, లైఫ్ పార్ట్నర్‌నైనా చేసుకోవచ్చు. దానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ మీ లైఫ్‌లోకి ఇంకొక పర్సన్ కూడా రావచ్చు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ పర్సన్ ఎవరైతే మీ లైఫ్‌లోకి వస్తారో అంటే మీకు ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది అనేది కదా! సో రీడింగు. సో ఈ వ్యక్తి ఏంటంటే మీ లైఫ్‌లో మీరేంటంటే ఒక అంటే క్లారిటీ లేకుండా కన్‌ఫ్యూజన్‌లో ఉండి పాస్ట్‌లో చాలా సిట్యుయేషన్స్ ఫేస్ చేసి సో పాస్ట్ ట్రామాని క్యారీ చేస్తూ
అంటే నెక్స్ట్ ఏంటో అర్థం కాకుండా ఇలా ఉన్న మీకు క్లారిటీ ఇస్తారండి. మీ ఆన్సర్స్ మీకు దొరికేలా చేస్తారు. మిమ్మల్ని మళ్ళీ మీరు కొత్తగా డిస్కవర్ చేసుకుంటారనమాట. అట్ ద సేమ్ టైమ్ మీ లవ్‌ని కూడా మీరు డిస్కవర్ చేస్తారని చెప్పొచ్చు. లైక్ మీ లవ్ ఇంట్రెస్ట్ ఎక్కడున్నా మీరు ఎవరిని డిజర్వ్ చేస్తారు అనేది వీళ్ళ వల్ల మాత్రం మీరు తెలుసుకుంటారు. సో, దాని వల్ల కూడా మీరేంటంటే కొంత క్లారిటీ తెచ్చుకొని రిలేషన్‌షిప్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి, మీకు ఏది సూట్ అవుతుంది అనేది మీరు తెలుసుకుంటారండి. సో, ఈ పర్సన్‌ని మీరేంటంటే ఆ టైంలో వాళ్ళ గురించి ఇంకా పూర్తిగా అర్థం చేసుకొని అంటే వీళ్ళతోని మీరు సెట్ అవ్వగలరనుకుంటే వీళ్ళ దగ్గరే మీకు అంటే లవ్ దొరుకుతుంది అనుకుంటే వీళ్ళతోనే మీరు ఉండడానికి ట్రై చేస్తారు. లేకపోతే మీరు ఎవరితో అయితే సెట్ అవుతారో అలాంటి వ్యక్తితోనైనా సరే మీరు ఉండే ప్రయత్నం చేస్తారు. సో, మీ లైఫ్‌లోకి వచ్చే వ్యక్తే మీకు లవ్ ఇంట్రెస్ట్ అవ్వాలని రూల్ ఏం లేదండి. ఇది నేను క్లియర్‌గా చెప్తున్నాను. సో, వీళ్ళేంటంటే ఒక రోల్ ప్లే చేస్తారు. సో, వీళ్ళు ప్లే చేసే రోల్ మీకు ఫిట్ అయిందని బట్టి వీళ్ళు మెయిన్ రోల్ అయినా ప్లే చేయొచ్చు. లేకపోతే సైడ్ రోల్ అయినా ప్లే చేయొచ్చు. అలాంటి సిట్యుయేషన్ నాకు కనిపిస్తుంది. కాకపోతే ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలండి. వస్తేనే మీ లైఫ్ పర్పస్‌కి మీరు రీచ్ అవ్వగలరు. మీరేంటంటే స్టక్ అయిపోయి ఉన్నారు. మీ లైఫ్ పర్పస్‌కి మీరెందుకో కానీ రీచ్ అవ్వలేకపోతున్నారు. మీరు అంటే పాస్ట్‌లో చాలా ఇబ్బంది పడడం వల్ల అంటే పాస్ట్‌లో కొన్ని లెసన్స్ అనేవి నేర్చుకోకుండా ఎక్కడో కానీ మీ ఓన్ వేలోని మీరింకా ట్రాప్ అయిపోవడం వల్ల యూనివర్స్ ఏంటంటే ఇలాంటి ఒక అరేంజ్‌మెంట్ మీకోసం చేస్తుంది అని నేను చెప్పగలను. అల్టిమేట్‌గా ఒకటి గుర్తుపెట్టుకోండి. అందరూ అందరికి లవ్ ఇంట్రెస్టే అవ్వాలని రూల్ లేదు. అందరూ అందరికి లైఫ్ పార్ట్నరే అవ్వాలని రూల్ లేదు. కొంతమందికి ఏంటంటే ఫినాన్షియల్‌గా కూడా గ్రోత్ కనిపిస్తదండి ఈ వ్యక్తి వల్ల. మేబీ ఫినాన్షియల్‌గా వాళ్ళు సపోర్ట్ చేయడం కానీ మీరేంటంటే ఏదైతే మిస్ అవుతున్నారో ఆ రకంగా వాళ్ళేంటంటే మీరది వర్కౌట్ చేసుకోవడం కోసం మీకు సపోర్ట్ చేయడం కానీ ఇలాంటివి జరగొచ్చండి. వీళ్ళు మీకు బిజినెస్ పార్ట్నర్ కూడా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, లవ్ ఇంట్రెస్ట్ అనే ఒక ఎక్స్‌పెక్టేషన్‌తో ఉండొద్దు. బట్ డెఫినిట్‌గా వీళ్ళు రావడం వల్ల మీ లైఫ్‌లో మీ ఫినాన్షియల్ స్టేటస్ కూడా చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో, అందుకే నేను చెప్పాను కదా! వీళ్ళు లైఫ్ పార్ట్నర్ కూడా అవ్వచ్చు ఆర్ బిజినెస్ పార్ట్నర్ కూడా అవ్వచ్చు. బట్ ఏదైనా సరే ఒక్కటైతే నేను క్లియర్‌గా చెప్తాను చూడండి. ఈ పర్సన్ ఎవరు? మీకు అంటే వీళ్ళ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మీ లైఫ్ పర్పస్‌కి మీరు రీచ్ అవ్వడానికి వీళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. వీళ్ళ వల్ల మీరు మీ లైఫ్‌లో చాలా ముందుకు వెళ్తారు. అండ్ మీరు చాలా మంచి స్టేజ్‌కి కూడా వెళ్తారు. సో, అది మీ లైఫ్‌లో జరగాల్సిన టైం వచ్చినప్పుడు వీళ్ళు మీ లైఫ్‌లోకి వస్తారండి. అంటే మీరొక గుడ్ ఫేజ్‌లోకి ఎంటర్ అయినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులొస్తారు. అది ఎప్పుడో జరుగుతదనుకోవద్దు. ఈ రీసెంట్ టైమ్స్‌లోనే జరుగుతది. అందుకే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఒక వ్యక్తి మీకు కొత్తగా పరిచయం అయినప్పుడు వాళ్ళ గురించి మీరు ఫస్ట్ తెలుసుకొని, వాళ్ళతో మీరు కరెక్ట్‌గా మాట్లాడడానికి ట్రై చేయండి. మధ్యలో కొన్ని కాన్‌ఫ్లిక్ట్స్, డిస్టర్బెన్సెస్ అయితే ఉండొచ్చు. బట్ అవన్నీ అంటే మీరు పట్టించుకోకూడదండి. ఎందుకంటే అలాంటివి జరిగినప్పుడే మీరేంటంటే చాలా తెలుసుకుంటారు. మీ గురించి మీరు ఫస్ట్ తెలుసుకుంటారు. మీ లైఫ్‌లో మీరు ఏం చేయాలి అనేది తెలుసుకుంటారు. ఇలా మీరేంటంటే కొన్ని అర్థం చేసుకోవాలండి. డెఫినిట్‌గా నేనైతే ఒకటి చెప్తున్నాను. మీకు చాలా క్లారిటీ అయితే వస్తుందండి. ఈ పర్సన్ ఏంటంటే మీకు బాగా సపోర్ట్ చేస్తారు. ఈవెన్ మీరు అంటే ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరొక బిజినెస్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు. మీకు ఏ ఐడియా లేదు. ఆర్ మీరేంటంటే మనీ విషయంలో ఎలా డీల్ చేయాలి అని అనుకుంటున్నారు. బట్ మీకొక ఐడియా లేదు అంటే వీళ్ళు మీకు ఐడియాస్ కూడా ఇస్తారండి. వీళ్ళ వల్ల మీకేంటంటే మీ లైఫ్‌లో కొత్త కొత్త ఐడియాస్ రావడం కానీ, కొత్త కొత్త వేలో థింగ్స్‌ని డీల్ చేయడం కానీ తెలుసుకుంటారండి. ఈవెన్ ఒక రిలేషన్‌షిప్‌లో కూడా మీకు కొత్త కొత్త ఐడియాస్ వీళ్ళివ్వడం కానీ, ఆర్ అంటే ఏ రకంగా హ్యాండిల్ చేయాలి అనేది కూడా వీళ్ళ వల్ల తెలుసుకుంటారు. సో, పొటెన్షియల్‌గా కొంతమందికైతే లవ్ ఇంట్రెస్టే అవుతారు. అందులో డౌటే లేదు. బట్ కొంతమందికి లవ్ ఇంట్రెస్ట్ అవ్వకపోవచ్చు కూడా. వీళ్ళ వల్ల మీరేంటంటే మీకు ఎవరైతే ఫిట్ అవుతారు అనేది కూడా తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అన్ని రకాలుగా కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఈ పర్సన్ ఇదే కేటగిరీలో ఉంటారు. ఇలానే మీకు సపోర్ట్ చేస్తారు అనుకోవడానికి లేదు. ఎందుకంటే లైఫ్ పర్పస్ అనేది అన్ని సార్లు అంటే రిలేషన్‌షిప్ గురించే అవ్వాలని ఏం లేదు. బిజినెస్ ఆర్ కెరియర్ పాత్‌లో కూడా లైఫ్ పర్పస్‌కి రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు కూడా పర్సన్స్ ఏంటంటే సపోర్ట్ చేయాల్సుంటుంది. అలాంటి రోల్ కూడా వీళ్ళు ప్లే చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మనీ విషయంలో కూడా చెప్పాను కదండీ! వీళ్ళ వల్ల గ్రోత్ కనిపిస్తుంది. మేబీ మీకు ఫినాన్షియల్‌గా వీళ్ళు సపోర్ట్ కూడా చేయొచ్చు. ఆర్ మీరు ఎర్న్ చేయడానికి మీకొక వేని వీళ్ళు చూపించొచ్చు. ఏదైనా జరగొచ్చండి. చాలా మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయి. సో, మీరేంటంటే ఇదే అని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. బట్ డెఫినిట్‌గా ఈ పర్సన్ అయితే మీ లైఫ్‌కి ఇంపార్టెంట్. అలా అని చెప్పి వీళ్ళు మీకు ఏదో సపోర్ట్ చేస్తున్నట్టుగా, లేకపోతే చాలా పాజిటివ్ వైబ్స్ ఇస్తున్నట్టుగా, చాలా జెంటిల్‌గా ఉంటున్నట్టుగా అనిపించదు. వీళ్ళు మీరు ఎనిమీస్ లానే అనిపిస్తుంటదండి. వాళ్ళు అంటే మీరు మాట్లాడేది ఒప్పుకోరు. మీరు వాళ్ళు మాట్లాడేదానికి ఒప్పుకోరు. అంటే క్లియర్‌గా ఆ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు
అంటే వాళ్ళ లైఫ్‌లో డిఫరెంట్ సిట్యుయేషన్స్ చూసిన తర్వాత, ఇప్పుడు ఒక వ్యక్తిని ట్రస్ట్ చేసే పరిస్థితి లేదు అన్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో, అలానే ఎవరికి వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారనమాట. ఒకళ్ళనొకళ్ళు అంటే అంత ఈజీగా ట్రస్ట్ చేయలేకపోతూ ఉంటారు. సో, ఆ రకంగా ఈ రిలేషన్‌షిప్ అనేది ఉంటదండి మధ్యలో. ఆ తర్వాత మారుతది. బట్ మధ్యలో కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారు. అంటే ఒకళ్ళు షార్ట్ కమింగ్స్ మీద ఇంకొకళ్ళు వర్క్ చేసే పరిస్థితి ఉంటదండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో మీరు చాలా ఫాస్ట్‌గా మూవ్ అయ్యారు పాస్ట్‌లో. అంటే పాస్ట్‌లో కొన్ని డెసిషన్స్ తీసుకున్నారని చెప్పొచ్చు. వెనక ముందు ఆలోచించకుండా అంటే ఆ టైంకి చేయాలనిపించి కొన్ని చేసేసినట్టుగా అలా నాకైతే అనిపిస్తుంది. అంటే కొన్ని డెసిషన్స్ ఏంటంటే చాలా ప్యాషనేట్‌గా తీసుకున్నారు. ఆ టైంలో అది మీకు కరెక్ట్ అనిపించి మీరేంటంటే మూవ్ అయిపోవడం కానీ, మీరేంటంటే కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించకుండా మీ లైఫ్‌లో మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ ఏదో చేశారండి. దానివల్ల చాలా డిస్టర్బ్ అయ్యారు. చాలా లాస్ అయ్యారు. అండ్ అంటే మీరు ఇంకా హీల్ అవ్వలేదు. ఇంకా దాని నుంచి కూడా రికవర్ అవ్వలేదు. ఇంకా మీరెప్పుడు బయటకొస్తారు? మీ పరిస్థితి ఏంటి అన్నట్టే ఆలోచిస్తున్నారు. మీకేంటంటే ఇప్పటికి కూడా కాన్ఫిడెన్స్ లేదు. బట్ ఈ పర్సన్ వచ్చిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వస్తుందండి. ఆ పాజిటివిటీ అనేది మీరు ఫీల్ అవుతారు. సో, డెఫినిట్‌గా ఈ పర్సన్ అయితే మీ లైఫ్‌కి అవసరం. అఫ్‌కోర్స్ ఈ పర్సన్‌తోని మీ సిట్యుయేషన్స్, మీ రిలేషన్‌షిప్ ఇనీషియల్‌గా మంచిగానే ఉంటది. బట్ మధ్యలో కొంత మళ్ళీ అప్‌సైడ్ డౌన్ సిట్యుయేషన్ లాగే అనిపిస్తది. మళ్ళీ రాంగ్ డెసిషన్స్ లానే అనిపిస్తాయి. బట్ స్టిల్ అది అవసరం అండి. అలాంటి ఒక అంటే ఫేజ్‌ని కానీ మీరు చూడకపోతే ఈ పర్సన్‌తో మీరు ఏం డిజర్వ్ చేస్తారు అంటే మీరు మీ లైఫ్‌లో ఎటువైపు వెళ్ళాలి అనేది తెలుసుకోలేకపోవచ్చు. సో, వీళ్ళ సపోర్ట్ వల్ల మాత్రం తెలుసుకుంటారు. డెఫినిట్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీ లైఫ్‌ని కంప్లీట్ చేయడానికే వస్తున్నారని చెప్పొచ్చండి. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒకటి ఇన్‌కంప్లీట్‌లా ఫీల్ అవుతున్నా ఆర్ ఇంకా అంటే ఏదో మిస్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతున్నా ఆ గ్యాప్‌ని వీళ్ళు ఫిల్ చేస్తారు. సో, డెఫినిట్‌గా వీళ్ళొచ్చిన తర్వాత ఆ కంప్లీషన్ ఫీలింగ్ అయితే మీకొస్తుంది. అక్కడి వరకైతే నేను క్లారిటీ ఇవ్వగలను. సో, వెయిట్ చేయండి వీళ్ళ కోసం. వీళ్ళేంటంటే మీకు తొందరలోనే పరిచయం అవుతారు. అక్కడి వరకైతే నేను చెప్పగలనండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.